Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with third model of degrees of comparison. Third model లో హైయెస్ట్ క్వాలిటీని తెలియచేయటానికి అవకాశం ఉంటుంది. When there are more than two persons, two things or two places. ఫస్ట్ సెకండ్ మోడల్లో టూకే పరిమితం, టూ పర్సన్స్, టూ థింగ్స్, టూ ప్లేసెస్. ఇక్కడ మోర్ దాన్ టూ అంటే 3 and above. సో టు కన్వే ది హైయెస్ట్ క్వాలిటీ ఫార్ మోర్ దాన్ 2 persons ఆర్ థింగ్స్ ఆర్ ప్లేసెస్ అనేది మనసులో ఉంచుకోవాలి. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఎక్స్ట్రా వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. చూడండి, పాజిటివ్ డిగ్రీలో ఈ ఫ్రేజులు గుర్తుంచుకోవాలి. మనం బాగా మనసులో నాటుకోపోవాలా. టేబుల్స్ మాదిరి, గ్రామర్ కూడా మ్యాథ్స్ మాదిరే పదే పదే అనుకుంటా ఉంటే అయ్యే గుర్తుంటాయి. పాజిటివ్ డిగ్రీ చూడండి, నో అదర్ ప్లస్ సింగులర్ నౌన్ ప్లస్ సింగులర్ వెర్బ్, తర్వాత ఏమన్నా పదాలు ఉంటూ వాడుకోవటం, ప్లస్ యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ ప్లస్ సింగులర్ నంబర్. కంపారిటివ్ డిగ్రీలో ఇలా ఉంది, ఈ సింగులర్ నంబర్ ఇక్కడ తీసుకొచ్చారు. సింగులర్ నౌన్ ప్లస్ సింగులర్ వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ ప్లస్ దాన్ ఎనీ అదర్. పాజిటివ్ డిగ్రీలో నో అదర్ ఉంది కదా, ఇక్కడ ఎనీ అదర్ ప్లస్ సింగులర్ నౌన్. ఎనీ అదర్ బదులు కొంతమంది ఆల్ అదర్ అని, అంటే దాని తర్వాత ఆల్ అదర్ అని ప్లూరల్ నౌన్ వేస్తున్నారు. అది కూడా కరెక్టే. అంటే ఆల్టర్నేటివ్ ఎందుకు తెలుసుకోవాలంటే కొంతమంది అలా కూడా వాడతారు, అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంతే. తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్టు దాన్ని ఇక్కడ తీసుకురండి, ప్లస్ సింగులర్ వెర్బ్ ప్లస్ ది ప్లస్ యాడ్జెక్టివ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ ప్లస్ సింగులర్ వెర్బ్. లేక ఆఫ్ ఆల్ ది ప్లూరల్ నౌన్ వస్తుంది. సింగులర్ నౌన్ ఇది, సారీ సింగులర్ నౌన్, సింగులర్ నౌన్ కదా, సింగులర్. అలా కట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ప్లస్ తర్వాత ఆఫ్ ఆల్ ది అని ప్లూరల్ నౌన్ రాస్తారు. ది ఎందుకు వచ్చింది ఇక్కడ మళ్ళీ అంటే పర్టికులర్ గ్రూప్ అనమాట, అది లెక్క. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ లెసన్ కదా, ఈ ఫ్రేజెస్ అనమాట. పీడీలో, సిడీలో, ఎస్టీలో ఉండే ఫ్రేజెస్ చూశారు మీరు. ఇక్కడికి రండి. ఎగ్జాంపుల్ పాజిటివ్ డిగ్రీ, నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. నో అదర్ బాయ్ సింగులర్ నౌనే ఇన్ ది క్లాస్ ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ రమేష్. No other boy in the class is as clever as Ramesh. కొంతమంది సో క్లవర్ యాజ్ రమేష్ అనేవాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా కరెక్టే. సో ఎందుకంటే అంటే ఇక్కడ నో వచ్చింది,
నెగిటివ్ కదా అందువల్ల. కానీ ఇది కామన్ అనమాట. పదుగురాడు మాట పాడి చరంగు ధరణిలోన. 10 మంది ఏదనుకుంటే అదే ధర్మం. ఎక్కువ మంది ఇది వాడతారు. వాడండి. ఇది పాజిటివ్ డిగ్రీ అయిపోయింది. కంపారిటివ్ డిగ్రీలో, పాజిటివ్ డిగ్రీలో రైట్ సైడ్ ఉన్నటువంటి రమేష్ అంటే యాస్ తర్వాత ఉన్నటువంటి ఆ నౌను లేక ప్రొనౌన్ ఇక్కడ తీసుకురండి సిడీలో సబ్జెక్టుగా. రమేష్ ఈజ్ క్లవరర్ దాన్, కంపారిటివ్ డిగ్రీ అన్నాం కదా, ఈజ్ క్లవరర్ దాన్ చాలా ఇంపార్టెంట్, ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ నో అదర్ బాయ్ కదా, ఇక్కడ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. పోటీ పరీక్షల్లో వీటి మీద తప్పులు బలి అడుగుతుంటాడు, వేస్తూ ఉంటాడు. నో అదర్ తర్వాత ప్లోరల్ పడేస్తాడు, తప్పది. సింగులర్ అన్నాను కదా, ఎనీ అదర్ అన్నప్పుడు బాయ్ సింగులరే వాడాల. ఈ ప్రధానంగా గుర్తుంచుకోండి. ఇక్కడే కామన్ ఎర్రర్ పడేది. ఈ ధ్యాన్ కూడా ఎనీ అదర్ బాయ్ ఇన్ ది క్లాస్. తర్వాత సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చా. సిడీలో సబ్జెక్ట్ ఉంది, అదే తెచ్చుకోండి. రమేష్ ఈజ్ ది క్లవరెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్. రమేష్ ఈజ్ ది క్లవరెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్. టేక్ క్లవరు, క్లవరర్, క్లవరెస్ట్. క్లవరెస్ట్ వచ్చేసి దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకోటి కూడా ఉంది. రమేష్ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ అనకుండా క్లవరెస్ట్ ఆఫ్ ఆల్ ది బాయ్స్ ఇన్ ది క్లాస్. పై దాంట్లో ఏమో క్లవరెస్ట్ బాయ్ అని సింగులర్తో ఆపేశాడు. ఇక్కడ రమేష్ ఈజ్ ది క్లవరెస్ట్ ఆఫ్ ఆల్ ది బాయ్స్ ఇన్ ది క్లాస్. క్లాసులో ఉన్న అందరి బాయ్స్లోకి అత్యంత చురుకైన వాడు రమేష్. ది క్లవరెస్ట్ ఆఫ్ ఆల్, ది క్లవరెస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్ ఆల్ వాడావా ప్లూరల్ వాడాల్సిందే. ఆఫ్ ఆల్ వాడలేదనుకో సింగులర్ నౌన్తోనే చేసేస్తాం. Dear friends, what I would like to tell you is, finally, ఒక మోడల్ గుర్తుండాలంటే ఒక ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. అందుకే ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ లెసన్ అన్నారు. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకొని సింపుల్గా యాడ్జెక్టివ్స్ మార్చుకుంటూ వెళ్ళిపోండి అంతే. యాజ్ క్లవర్ యాజ్ అన్నాడు, యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అంతే. ఇక్కడికి వచ్చేటప్పుడు రమేష్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ అంతే. రమేష్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్. చూసారా, ఇట్లా యాడ్జెక్టివ్స్ మార్చుకుంటే వెళ్ళిపోవటమే. మీరేం చేయబల్లి. ఇంకా టాలెస్ట్, షార్టెస్ట్, ఏదైనా సరే, రిచెస్ట్, పూరెస్ట్, ఏదైనా యాడ్జెక్టివ్ మార్చుకుంటే వెళ్ళిపోండి అంతే. దాంట్లో బిగియండి అంతే. టేబుల్స్ మాదిరే. ఒక్కడు గుర్తుపెట్టుకుంటే జీవితాంతం గుర్తుంటుంది. మీ తరమే కాదు, రాబోయే తరానికి కూడా ఈ ఉదాహరణ ఇచ్చుకుంటా వెళ్ళిపోవచ్చు. బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకోండి. ఇదేందోలేనని మాత్రం అనుకోవద్దు. ఒక చిన్న బిట్టు చాలు మన ఫేట్ నిర్ణయించడానికి పోటీ పరీక్షల్లో. ఓకే, మీరు ఇది లైక్ చేస్తారని, లైక్ చేసి నచ్చిన తర్వాత లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు రెస్పాన్స్ బాగానే ఉంది. దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా తెలియచేయండి, ఫార్వర్డ్ చేయండి. షేర్ చేయటం వల్ల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మా రోజుల్లో మాకు కొంతమంది అలా హెల్ప్ చేయబట్టే మాకు జాబ్స్ వచ్చినాయి. 2-3 జాబ్స్ వచ్చినాయి. అట్లా మీకు కూడా నేను చెప్పినట్టేనండి, ఖచ్చితంగా మీకు సెలక్షన్ వస్తుంది. బాగా నేర్చుకోండి, మిగిలిన వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్
బీయింగ్ విత్